స్పీకర్ పైన కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలని తాత్సారం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్, 10 మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రిట్ పిటిషన్, అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు. నేను రిటైర్ అయితే సుప్రీంకోర్టు బంద్ కాదు కదా అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఆగ్రహం అంటే అన్నాడనమాట. స్పీకర్ మీద ఎందుకు చర్యలు తీసుకోమని బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసారు. గతంలో ఈ 10 మంది ఎవరెవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిరు ఎమ్మెల్యేలు. కేటీఆర్, కేపీ వివేకానంద, కౌశిక్ రెడ్డి ఇట్లాంటి వీళ్ళంతా వెళ్ళి వీళ్ళ మీద వేటు పడాలి అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే స్పీకర్కి ఆర్డర్స్ ఇచ్చింది. 3 నెలల లోపుగా మీరు నిర్ణయం తీసుకోండి అన్నది. ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టము, మీ విచక్షణ, మీ పరిధి. కాబట్టి మీరు నిర్ణయం మాత్రం తీసుకోండి అని చెప్పింది. వేటు వేస్తారా, లేదు వీళ్ళు వేసిన ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళ పిటిషన్ని మీరు కొట్టేస్తారా, ఏదో ఒకటి చేయండి అని 3 నెలల గడువు ఇచ్చింది. దాని తర్వాత స్పీకర్ ఏం చేసింది, 3 నెలల గడువు అయిపోయింది, సెప్టెంబర్ 30తో అయిపోయింది అనుకుంటా. స్పీకర్ కార్యాలయం మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. స్పీకర్ బిజీగా ఉండడం వల్ల సాధ్యం కాలేదు, ఇంకొక 2 నెలల సమయం ఇవ్వండి అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆ పిటిషన్ ఆల్రెడీ కోర్టులో ఉండగానే మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటెంప్ట్ వేసారు. మీరు యాక్షన్ తీసుకుంటలేడని. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీసం బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే మీరు లేవనెత్తినటువంటి అంశం పర్ఫెక్ట్ కాదనట్లేదు, కానీ మీకు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు? 2014 నుంచి 2014లో 2018లో మళ్ళీ గెలిచినాక 2014లోనేమో మా ప్రభుత్వాన్ని కూలగొడతారో అని అందరినీ తీసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. మీరు 5 ఏళ్ళు కొనసాగింది. ఆనాడు కోర్టులు ఇంత సీరియస్గా కమెంట్ చేయలే. బేసిక్గా ఇవాళ ఎందుకు వాళ్ళకు ఒక అస్త్రం దొరికిందంటే కోర్టులు చాలా సీరియస్గా, సుప్రీంకోర్టు చాలా సీరియస్. ఆనాడు అంత సీరియస్గా లేరు. అది స్పీకర్ పరిధిలోని అంశం, స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తప్ప ఏం అయ్యే అవకాశం లేదనే దగ్గర ఆగిపోయినాయి అవన్నీ. సో కాబట్టి దర్జాగా పార్టీలు ఫిరాయింపులు చేసుకోవడం, వాళ్ళని 5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయడం, ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడం, ఇట్లా జరిగింది. ఏకంగా మంత్రులుగా కూడా ఎన్నుకోబడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్, వీళ్ళందరూ ఎవరు ఆనాడు? వీళ్ళందరూ మంత్రులుగా వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు. దాని తర్వాత 2018లో మళ్ళీ ఆయనకు మంచి మెజార్టీ 80 సీట్లకు పైన ఇచ్చారు. అయినా కూడా వదిలిపెట్టలే, మళ్ళీ అన్ని పార్టీలను ఖాళీ చేసిండు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పందులను కొన్నట్టు కొన్నాడు. మరి అది గుర్తుకు రాలే. ఇప్పుడు 2023లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినంటే ఆనాడేమో ఫిరాయింపుల మీద కొట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గదే పని చేశారు. వీళ్ళు కూడా. అప్పుడేమో నీతులు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అదే పని చేశారు. ఇప్పుడు ఆనాడు తప్పు చేసినా ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. ఎట్లుంది చూడండి రాజకీయం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలోకి వచ్చాక ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అపోజిషన్లోకి వచ్చాక ఇంకొకటి. ఇగో తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్ పైన కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో జూలై 31న సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ కార్యాలయం అమలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ సహా ఇతరులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ వాళ్ళు కూడా వేసారు. ఎవరు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత, ఆయన కూడా వేసినట్టు ఒక పిటిషన్. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయలేదని తెలిపారు. 100 రోజులు గడిచినప్పటికీ వారిపైన చర్యలు తీసుకోకపోవడం సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేయడమే అని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు ఆ 10 మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టే అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విషయం ఏంటంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు. ఆ 10 మందిలో 2 ఎమ్మెల్యేలు ఇంతవరకు రిప్లై ఇవ్వలే. ఎవరు? దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి. మరి వాళ్ళు ఏమని రిప్లై ఇవ్వాలా? మేము పార్టీ మారలేదంటారా? టెక్నికల్గా దొరికిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళేమో కండువాలు కప్పుకున్నారు, బయటకు వచ్చి మేము పార్టీ మారినామని చెప్పినప్పటికీ మేము అనలేదు, ఆ కండువ కాంగ్రెస్ కండువ కాదని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, టెక్నికల్గా వాళ్ళు ఏమైనా తప్పించుకోవడానికి అవకాశాలు ఉండొచ్చేమో, క్వశ్చన్ మార్క్ పెట్టొచ్చు మనం. కానీ ఈ 2 మాత్రం అసలు తప్పించుకోవడానికి అవకాశం లేదు. దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి. ఎందుకు? దానం నాగేంద్ర ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది. కడియం శ్రీహరి తన కూతురు విషయంలో ఎక్కడో సంతకం ఏదో అఫిడవిట్లో తన పాత్ర ఉన్నది. సో దీంతో వాళ్ళిద్దరు టెక్నికల్గా దొరికిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు స్పీకర్కి ఏమైనా అఫిడవిట్ వేస్తారు, మేము పార్టీ మారలేదంటారా? కాబట్టి వాళ్ళిద్దరూ నేను అనుకోవడం రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని అంటున్నారు. మరి చూడాలి.
మరి లేదు ఆ లోపనే స్పీకర్ ఏమైనా వేటేస్తాడా? స్పీకర్ వేటు వేసే కంటే ముందే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి రాజీనామానే చేయించొచ్చు అని అనిపిస్తున్నది. ఏం జరుగుద్దో చూడాలి. అయితే వీళ్ళు బాగా ప్రెజర్ పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు సీజేఐ ఏమంటుందంటే సుప్రీంకోర్టు ఏమీ బంద్ కాదు కదా, సీజేఐ ఈ నెల 24న పదవీ విరమణ చేస్తున్నందున అప్పటి వరకు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం విచారణకు రాకుండా ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా సీజేఐ అసహనం వ్యక్తం చేసిందట. నేను రిటైర్ అయితే ఏంటి, ఈ నెల 24 తర్వాత సుప్రీంకోర్టు ఏమీ బంద్ కాదు కదా అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అత్యవసర విచారణను నిరాకరించారు. 2 పిటిషన్లపైన వచ్చే వారం విచారణ చేపడతామని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపైన విచారణకు మరో 8 వారాల గడువు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది, నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో 4 విచారణ చివరి దశలో ఉన్నది. 2 విచారణ ప్రారంభమైంది. అంతర్జాతీయ సదస్సులు, విదేశీ టూర్లు ఇలాంటి కార్యక్రమాలతో స్పీకర్ తీరిక లేకుండా ఉన్నందున సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యం కాలేదు. ఎమ్మెల్యేలు సైతం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, అకాల వర్షాలు తదితర కారణాలతో నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సమయం సరిపోలేదని స్పీకర్ కార్యాలయం అక్టోబర్ 31వ తేదీన ఒక అప్లికేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన ఈ నెల 14వ తేదీన విచారణ జరగబోతున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ దాఖలు చేసిన 2 పిటిషన్లపైన అదే రోజు విచారణ జరిగే అవకాశం ఉన్నది. సో 14th రోజున విచారణ జరగబోతున్నది అన్నమాట.